శంగిముండి వచ్చినట్లు చూడి కదిరికి పోయింటన్నయ్యా. కదిరికి? అవును. ఆ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి నీ కంటికి కనబడి ఆడబిడ్డిచ్చినా? ఆడబిడ్డ లేదన్నయ్యా. ఇంకేమిచ్చా? మొన్న నిమ్మ పనులు 2 పనులు ఇచ్చారన్నయ్య తలారి. ఎడదా? మొన్న నిమ్మ పనులు 2 పనులు ఇచ్చాడన్నయ్యా. అంటే నీకేం బిడ్డడిగాకేం రోగమేమే అన్నయ్యా? అవి తింటే బిడ్డలు అవుతారంట. అద్దు ఎడదే? అవి తింటే బిడ్డలు అవుతారంట. అవి ఎట్లా తినాలో నాకు తెలదన్నయ్యా. నిమ్మకాయలు తింటే బిడ్డలు అవుతారంట. యాదేవుడు చెప్పింది నీకు? ఆ లక్ష్మీ నరసింహ స్వామి. లే గూది మొగందా? ఏమన్నయ్యా? ఇంక నిమ్మకాయలు తిని బిడ్డలు అయ్యేది అనుకుంటే ఈ ఆడవాళ్ళు కొంత మొగుళ్ళు ఎలా చెప్పు? ఎలా నిమ్మకాయలు తింటే బిడ్డలు అవుతారంటే ఇంకేళ మనము బట్టలన్నీ నిప్పేసి ఆశపలు కాస్త ఇప్పు ఇప్పురా ఇప్పు ఆ ముందుండే ముస్లిం గారు కానీ పిడిసికిడిసి ఇప్పు ఇప్పు ఇప్పురా ఇప్పేక ముందుగా ఉంటాడు అన్నయ్య. నువ్వు ఇప్పుతావంపా, నువ్వు ఇప్పు బక్కబాడి ఎట్లుంటుంది చూస్తాం. మా ఎన్నిచ్చా? 3 అన్నయ్య. 3 మూసూసి పెట్టుకో. అన్ని తక్కువ ఏదా నిమ్మకాయలు ఎట్లే తీసుకోన్నయ్యా. నిమ్మకాయలు తింటే బిడ్డలు అవుతారంట. యాదేవుడు చెప్పినా నీకే మీయా. అయ్యా ఏ శైలమల్ పూలు ఇచ్చినావా స్వామి? అయినా చూడి మీ కళ్ళకి పూలు మాదిరి కనబడతాయి అంతే. మా కళ్ళకి మట్టుకము నిమ్మకాయలే. నిమ్మకాయలు చూడమ్మా, చూడే గొప్ప కోసి ఆకాశానికి ఇసురు. అవును. గొప్ప కోసి బీదోకి ఇసురు. ఇదేమో బాధపడి అమ్మ పెట్టుకోవచ్చు. ఇవి ఎట్లా పెట్టుకునేది? అమ్మకి వెళ్ళిపోయిపోతుంది అంతే. కుట్లు గిట్లు పడి వస్తే ఇంకేం మురుగు ఉంది మళ్ళా. అమ్మా చూడే, దేవుడిచ్చిన పనుల పొలాలు వారం నాడు శనివారం నాడు ఒక్క పొద్దులతో నీ గర్భానికి పంచి నీకు తప్పకుండా ఆడబిడ్డ అవుతుంది. సరే రాండప్ప. ఎవరన్నా